ఇష్టానుసారంగా జీవించే ఏ జీవితమైనా, ఏ మానవుడైనా ఎక్కడికి వెళ్ళడం? పరలోకానికి. అందుకని బైబిల్ చెబుతుంది, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం నా ఎడల. ఇప్పుడు ఒక ఆదివారం వచ్చింది, బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని చిత్తం ఏం తెలుసా? దేవుని చిత్తం జరిగించేవాడు పరలోకానికి వెళ్తాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మన చిత్తానుసారంగా నడిస్తే అది పరలోకానికి చేర్చాం, దేవుని చిత్తానుసారంగా నడిస్తే చేరతాం. దేవుని చిత్తం ఏంటిది? 7వ దినాన ప్రభు దగ్గర రావటం. ఎవరి చిత్తం? దేవుని చిత్తం. అంటే రావట్లేదు, ఒక ఆదివారం మనం రావట్లేదంటే అది ఎవరి చిత్తం? అది నా ఇష్టం. 1. 2, దేవుని చిత్తం ఏంటి? మీ సొంత పనులే కాదు, దేవుడి పని కూడా చూడమని ప్రభు లేఖనం చలవేస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ, ఒక సంఘములో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలంటే దేవుడి పని కూడా చేయాలా. ఎవరు పని చేయాలా? కొంతమంది అసలు దేవుడి పని ఏదో తెలీదు. వీళ్ళు ఎవరో తెలుసా? బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు. వాళ్ళు నాకు అవసరమో లేదు.